నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టాటా గ్రూప్ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దేశీయ సర్వీసుల్లో బేసిక్ ఫేర్ కేటగిరీని పరిచయం చేసింది. అయితే ఎంపిక చేసిన మార్గాల్లోని విమానాల్లోనే ఈ సదుపాయం ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాక కనీస ఛార్జీని ఎంచుకున్న ప్రయాణికులకు ప్రోత్సాహక ఆహారాలు అందపోవని కూడా కంపెనీ తెలియచేసింది. కానీ టీ, కాఫీలుంటాయి. ఒకవేళ బేసిక్ ఫేర్ ప్యాసింజర్లు కోరుకుంటే బయలుదేరడానికి 24 గంటల ముందు మీల్స్ను కొనుక్కునే సౌకర్యం ఉంటుంది. వెజ్, నాన్ వెజ్, డయాబెటిక్, జైన్ వంటి మీల్స్ ను ఎంచుకోవచ్చు. ఇక బేసిక్ ఫేర్ తో పాటు వాల్యూ, క్లాసిక్, ఫ్లెక్స్ ఫేర్ కేటగిరీలు అందుబాటులో ఉంటాయి. వీటిపై కాంప్లిమెంటరీ మీల్స్ ఆఫర్ ఉంటుంది. 2024లో వీటిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. కాగా ఏ రకం ఛార్జీలను ఎంచుకోవాలో ప్యాసింజర్ల ఇష్టమని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో వివరించింది. సాధారణంగా ఫుల్ సర్వీస్ క్యారియర్లు టికెట్ ఛార్జీల్లో భాగంగానే ప్రోత్సాహక భోజనాలను అందిస్తాయి. అదే లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఇందుకు అదనంగా ఛార్జీలను వసూలు చేస్తాయి. మొత్తానికి బేసిక్ ఫేర్, ఎకానమీ క్లాసులలో తక్కువ ఖర్చుతో వెళ్లాలనుకునే ప్రయాణికులకు లాభదాయకంగా ఉండగలదన్న విశ్వాసాన్ని ఎయిర్ ఇండియా ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. బేసిక్ ఫేర్ ప్యాసింజర్లకు 15 కిలోల చెక్డ్ బ్యాగేజ్, 7 కిలోల క్యాబిన్ బ్యాగేజ్లను అనుమతిస్తారు. గగనతల ఆంక్షలు, పెరిగిన ఇంధన ధరల దృష్ట్యా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ బేసిక్ ఫేర్ సదుపాయాన్ని తెచ్చామని ఎయిర్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆదరణ లేని మార్గాల్లో విమాన సర్వీసులను కంపెనీ ఆపేసిన సంగతి విదితమే.